అత్యంత ప్రభావవంతుడైన మేధావి, బహుముఖ ప్రజ్ఞశాలి, దళిత బహుజన శ్రేయోభిలాషి, గొప్ప మానవతావాది అయిన కృష్ణస్వామి ముదిరాజ్ ఆధునిక తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడు. నిజాం నిరంకుశ వ్యవస్థలో అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన వారి విముక్తి కోసం పలు కార్యక్రమాలను నిర్వహించాడు. పరోపకారమే తన జీవిత లక్ష్యంగా ఎన్నుకున్న ఆయన ప్రజలు గర్వించదగ్గ తెలంగాణ వైతాళిక, విద్యావేత్తగా, పాత్రికేయుడిగా, రాజకీయవేత్తగా, పరిపాలన దక్షుడిగా కృష్ణస్వామి ముదిరాజ్ పలు రంగాలలో రాణించాడు. ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమంలో తనదంటూ ఒక ప్రత్యేకత ముద్రను వేసినాడు. స్వతహాగా మానవతావాది, ఉదారవాది, ప్రజాస్వామ్యవాదిగా అట్టడుగు వర్గాల సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన స్వయం కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులను అలంకరించాడు. హైదరాబాద్ నగర ప్రథమ పౌరునిగా ఎన్నుకోవడం ఆయన సాధించిన విజయాలకు చిహ్నంగా నిలుస్తుంది. విద్యార్థిగా, యువకుడిగా కృష్ణస్వామి సామాజిక, సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక, రాజకీయ, పాలన రంగాలలో చురుకుగా పాల్గొన్నాడు. మొదటగా సామాజిక, సాంస్కృతిక రంగంలో కీలకమైన సంస్కరణలు చేపట్టాడు. నిజాం రాజ్యంలో స్త్రీ విద్య, మాతృభాష విస్మరణకు గురైన సందర్భంలో 1921లో కన్యకా హిందీ పాఠశాలను స్థాపించి హిందీ భాష అభివృద్ధికి పాటుపడినాడు. నిజాం సంస్థానంలో ఉర్దూ అధికారిక బోధన భాషగా ఉండటం వల్ల మిగతా భాషలైన తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో విచక్షణకు గురైనాయి. ఆ సమయంలో పలువురు ప్రముఖుల సహకారంతో హిందీ భాషను పరిరక్షించి ప్రజల మాతృభాషలో విద్యాబోధన నిర్వహించాడు. అదేవిధంగా మాడపాటి హనుమంతరావు, రాజా బహదూర్ వెంకటరామరెడ్డి, భాగ్యారెడ్డి వర్మతో కలిసి తెలుగు పాఠశాలల స్థాపనకు, గ్రంథాలయాల ఏర్పాటుకు తోడ్పడినాడు. మహిళలు, బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ప్రణాళికల్ని మహాత్మాగాంధీ, మదన్ మోహన్ మాలవీయ లాంటి ప్రముఖులు కొనియాడారు. దళిత బహుజన వర్గాల్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి 1920 దశకం నుంచి కృషి చేశాడు. తన సొంత ముదిరాజు సమాజ అభ్యున్నతికి సంఘాలను స్థాపించి యువకుల్ని ప్రేరేపించి ప్రముఖుల సహకారంతో అనేక చర్యలను చేపట్టినాడు. వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించడానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన చొరవ తీసుకొని 1920-40 దశకాల్లో ముదిరాజ్ మహాసభల్ని ఏర్పాటు చేసి వారిలో నూతన ఉత్తేజాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించడానికి కృషి చేశాడు. తన స్వంత కులస్తులతో పాటు మిగతా వెనుకబడిన జాతుల అభివృద్ధికి కూడా కృషి చేశారు. హైదరాబాద్ రాష్ట్ర వెనుకబడిన జాతుల త్రిమూర్తులుగా పేర్కొనిన కొండ లక్ష్మణ్ బాపూజీ, బొజ్జ నరసింహులు, కృష్ణస్వామి ముదిరాజులు బహుజనుల విముక్తి ప్రదాతలు. ఇలాంటి నాయకుని మహావిగ్రహాన్ని జుబ్లీహిల్స్ బస్ స్టేషన్లో కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి, పిట్టల నగేష్ ముదిరాజ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు పిట్ల నగేష్ ముదిరాజ్తో ముఖాముఖి. నమస్తే, వీతిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. ఈరోజు ఒక మహానుభావుడి చరిత్ర గురించి. సో ఆయన స్టాచ్యూ కూడా మరి ఆగస్టు 19 తారీఖు నాడు జుబ్లీ బస్ స్టేషన్లో స్థాపించడం కూడా జరిగింది. అక్కడికి మరి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే శ్రీనివాస్ గౌడ్, ఎర్రోల శ్రీనివాసు, అలాగే చూస్తే నగేష్, మేయర్ మరి విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ మరి అందరూ కూడా ఆడికి వచ్చి విగ్రహ మరి ప్రతిష్టాపనకు వచ్చారు. అయితే అసలు ఎవరు ఆ మహానుభావుడు, ఆయన యొక్క చరిత్ర అనేది 2 మాటల్లో చూసుకుంటే, హైదరాబాద్కు మరి 4వ మేయర్గా పనిచేశారు. వారు అంతమందికి మేయర్లు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ ప్లానింగ్ కూడా చేసినటువంటి వ్యక్తి, సంఘ సంస్కర్త, ఒక రిపోర్టర్గా ఉండి సంపాదకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. మరి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే కుల సంఘాలు ఏర్పాటు చేసడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కొరవి కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క చరిత్ర. మరి వారి మాటల్లో ఈ యొక్క సేవా సమితి, మరి కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి స్థాపించినటువంటి కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మరి గణేష్ టెంపుల్ యొక్క ఎక్స్ చైర్మన్, మరి ఇప్పుడు కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ప్రెసిడెంట్ అయినటువంటి పిట్టల నగేష్ ముదిరాజు గారు ప్రస్తుతం మనతుంటున్నారు. వారి మాటల్లోనే విగ్రహ ఆవిష్కరణ, మరి రాబోయే రోజులలో విగ్రహాలు ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంది, ముదిరాజుతో పాటు మిగతా కులాలను కలుపుకొని ఎలా ముందుకెళ్తారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎనీహౌ కంగ్రాచులేషన్. నాకు 2 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ స్టాచ్యూ ఇక్కడ పెడుతున్నాం అనే విశేషం. మొత్తం మీద సక్సెస్ అయ్యారు. 12 అడుగుల విగ్రహాన్ని పెట్టి తీసుకొని వచ్చి 1000 కేజీల. సో కాన్సెప్ట్ ఓకే. మొదట ఆయన చరిత్ర గురించి సో మనం చూసుకున్నట్టయితే 1922 నుంచి కూడా తీసుకొచ్చాడు. మొదట ఆయన గురించి మీకు ఎలా తెలిసింది? సో తెలంగాణ వచ్చినాకనే ఆయన గురించి పాఠ్యాంశాలలో కానీ ఒక బుక్ కూడా తీయడం కూడా జరిగింది. అంటే ఆంధ్రలో తొక్కిపడేసారు అనుకోవచ్చా? అవునండి. ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మనకు చదువు అనేది లేకుండే, అంటే కొంచెం ఇలిటరేట్స్ మనం చాలా ఎక్కువ ఉండే. ఎందుకంటే నిజాం సర్కారు మనల్ని పాలిస్తుంది కాబట్టి మనకు అనేది స్కూల్స్, బడులు అనేది లేనందుకు మనకు అనేది ఒక చదువు అనేది తెలియదు కాబట్టి
మనకు ఏమైంది, వాళ్ళు ఆంధ్ర అనేది తమిళనాడు నుంచి బయటకు వచ్చి మనల్ని మన హైదరాబాద్లో కలపడంలో ఇందులో ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు అయిపోయారు. ఎవరైతే మనకి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మొత్తం చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఆంధ్రలో అంతా అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి బుక్స్ అయినా కానీ మన అన్నీ కూడా మొత్తం వాళ్ళ చరిత్రనే వాళ్ళంతా రాయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా మన తెలంగాణకు ఎవరైతే ఫైట్ చేసినారో, తెలంగాణ కోసం స్ట్రగుల్ చేసినారో వాళ్ళ చరిత్రని ఎవరు కూడా రీడ్ చేయలేదు. ఉన్నా కూడా ఓవర్లుక్ చేసుకుంటా వాళ్ళ చరిత్ర మాత్రమే పెట్టి వాళ్ళని అదే మన తరం అంతా కూడా అదే నేర్పించడం జరగడం వల్ల మనకు ఏమీ తెలియలేదు. ట్యాంక్ బండ్ మీద కూడా చూసుకున్నట్టయితే పరిపాలించినటువంటి ఎవరైతే రాజు ఉన్నారో నిజాం రాజు కూడా పెట్టారు. కానీ హైదరాబాదులో వివిధ సంస్థలు స్థాపించడం కావచ్చు, అంటే చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల గురించి. అలాగే చూసినట్టే ఉర్దూగా ప్రాముఖ్యం ఉన్నటువంటి రోజులలో హిందీని కూడా మరి ప్రాముఖ్యత, హిందీ, తెలుగు, అలాగే మార్వాడి అన్ని భాషలను తీసుకొచ్చినట్టు వ్యక్తి ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహం పెట్టకపోవడం, దీన్ని కూడా వివచ్చ అనుకోవచ్చా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి 1835లోనే మన మొత్తం ఇండియా మొత్తముకి చదువు అనేది వచ్చింది. 1835లో జ్యోతిరావు పూలే గారు తీసుకున్న దానికి అప్పుడు మనం మొత్తం భారతదేశంలో మన బ్రిటిష్ వారు అనేది స్కూల్స్ అనేది స్థాపించడం జరిగింది 1835లో. అప్పుడు భారతదేశం అంటే అప్పుడు ఉట్టి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మన తమిళనాడు, మన మహారాష్ట్ర గిటంతా మన చుట్టుముట్టు. కానీ మన కర్నూలు నుంచి మన ఔరంగాబాద్ వరకు మాత్రం మనం అంతా బానిస బతుకులు, బాంచందొర అనే బతుకులులోనే ఉండి వెట్టి చాకరీ చేసుకుంటా మనకు నాగరికత చదువు అనేది ఇవ్వలేదు. మనకు చదువు అనేది వచ్చింది కూడా 1949లో. అంటే ఒక శతాబ్దం, అంటే ఒక సెంచరీ మొత్తం తర్వాత మనకు చదువు వచ్చింది. ఈ లోపల మన ఇండియా మొత్తంలో ఉన్న మన తాతల వాళ్ళ ఒక ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ బ్రిటిష్ పాలనలో చదువు వచ్చింది కాబట్టి వాళ్ళ జీన్స్ అనేది వాళ్ళ పిల్లలకుంటే వచ్చింది. కానీ మనకు మాత్రము చదువు లేదు కాబట్టి మనకు ఈ జీన్స్ అనేది మనకు చాలా టైం పడుతుంది చదువుకోనికి. ఇది ఎందుకు అయిందంటే నిజాం సర్కార్ ఏం చేసిందంటే వీళ్ళకు చదువిస్తే వీళ్ళు మనకు రివల్ట్ బ్యాక్ అవుతారని చెప్పి మనకు చదువు ఇవ్వలేదండి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి మనకు కలిసి వాళ్ళు ఏం చేశారంటే ఇక ఆ చరిత్ర అనేది మన జనరేషన్ పిల్లలకు అందరికి కూడా మనము రోజు స్కూల్కి పోతుంటే కూడా చదివేది అంతా ఏముంది, మన హిస్టరీ అయినా కానీ, తెలుగు బుక్స్ అయినా కానీ, హిందీ బుక్స్లో అయినా కానీ చరిత్ర అనేది మనకు నన్నయ్య, తిక్కన్న, మన పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు అవే చూపిస్తున్నారు. కానీ మన తెలంగాణ కోసం కొట్లాడిన గిట అవన్నీ కూడా మనకు చూపించలేదు కాబట్టి మనకు అనేది తెలియడం జరగలేదు. వాళ్ళు అది కూడా ట్యాంక్ బండ్ మీద కూడా వాళ్ళు అదే విగ్రహాలు కూడా అవే పెట్టడం జరిగింది. అది చాలా అన్యాయం అది జరిగింది కాబట్టి, ఎందుకంటే పాలించే వాళ్ళు కూడా వాళ్ళే కాబట్టి. అందుకే తెలంగాణ ఉద్యమం బయటకు వచ్చి వాళ్ళని తరిమిగొట్టి వాళ్ళని పంపించేసి ఇప్పుడు తెలంగాణ అయ్యింది. కాబట్టి ఇప్పుడైనా కూడా మన చరిత్ర మనం బయటకు తీసుకొచ్చి వాళ్ళ స్ఫూర్తిని ఎట్లా పనిచేసారో దాని మీద మనం పనిచేయాలనే ఒక ఆలోచనతోనే నేను ఈయన కొరివి కృష్ణస్వామి ముదిరాజు గురించి తెలియడం జరిగింది నాకు. సో మొత్తమే చూస్తే ఒక డెక్కన్ స్టార్ ఒక పత్రిక పెట్టడం కావచ్చు, మా స్కూల్ విషయంలో హిందూ కన్య అనేటువంటి స్కూల్ స్థాపించడం, అంటే చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి, చరిత్రకారుల యొక్క మొట్టమొదటి చెప్పేటటువంటి వ్యక్తి చరిత్రను కూడా ఇంత స్థాయిలో అనగదొక్కారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీకు ఎప్పుడు తెలిసింది ఈ అంశం? నాకు ఇప్పుడు మాది ముదిరాజ్ మహాసభ అనే ఒక సామాజిక వర్గంని కూడా తనే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయడం అనేది 1922లో ముదిరాజ్ మహాసభ స్థాపించిండు. 1922లో ఇది ఓన్లీ నాట్ ముదిరాజ్ మహాసభనే, అన్ని కుల సంఘాలు కూడా ఆయన ఏర్పాటు చేసిండు. అన్ని కుల సంఘాలు, యాదవ్ సంఘం, గౌడ్ సంఘం, ఎందుకంటే అప్పుడంతా మనము వృత్తుల వైజ్గానే పిలుస్తుండేవాళ్ళు. ఎవరు దొరలైనా, నిజాం సర్కార్ అయినా కానీ, అరే ఒరే బంటోడా, ఒరే తెలుగోడా, ఒరే మంగళోడా, ఒరే గీతులోడా, అట్లా సంథింగ్ పిలుస్తుండే. కానీ మనకు సంఘాలన్నీ లేవు. అయితే వీళ్ళంతా సంఘాలని సంఘటితం చేయడానికి అందరినీ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి మనం నిజాం సర్కార్కి అగ్నెస్ట్గా ఫైట్ చేయడానికి, భారతదేశంకి అగ్నెస్ట్గా ఫైట్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే దీని వృత్తుల వైజ్గా సంఘాలు ఏర్పాటు చేస్తే యూనిటీ అయ్యి చైతన్యం వస్తుందని చెప్పి ఆలోచించి ఈ సంఘాలన్నీ ఏర్పాటు చేసారు. ఆ
అందులో బాగానే మా ముదిరాజ్ మహాసభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ముదిరాజ్ అనే పేరు కూడా పెట్టిన వ్యక్తి కూడా ఈయననే. ఎందుకంటే దానికన్నా ముందు మొత్తం ఒక 10-15 పేర్లతో ఉండే అన్ని వృత్తుల వైజ్గా వాళ్ళందరినీ తీసుకొచ్చి సంఘటితం చేసి ఒక పేరు పెట్టి ఇప్పుడు మన ముదిరాజ్ మహాసభని స్థాపించి 40 సంవత్సరాల పాటు ఆయన ముదిరాజ్ మహాసభ ఒక అధ్యక్షులాగా కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఈయన యొక్క జయంతి వర్ధంతి అనేది కూడా మేము మా ముదిరాజ్ మహాసభల మా ముదిరాజు సంఘాలలో భవన్లలో కూడా మేము చేస్తుండే, కానీ దాన్ని చిన్న విత్తంగా చేస్తుండే. అది ఎవరా అని అనుకుంటుండే, కానీ దాని అనేది అంత చరిత్రగా ఎవరు కూడా మాకు చెప్పలేదు. అది ఇప్పుడు ఈ పీరియడ్లో మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ పీరియడ్లో మనకు 10th క్లాస్ బుక్లో ఆయన చరిత్ర ఇచ్చినప్పుడు అరే నీ అమ్మ మన నాయకుడు మన వ్యక్తి ఈయన చరిత్ర ఏందని ఒకసారి చదవవారికి నాకు చరణం మెల్లించి ఇప్పుడు ఈ నాయకుడిని మనం బయటికి తీసుకొచ్చి యావత్ బీసీలందరినీ ఏకం చేస్తూ ప్లస్ బడుగు బడిగిన అంటే ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ ఏకం చేస్తూ ఈయన చరిత్ర చెప్పుకుంటూ ఈయన యొక్క స్ఫూర్తి తీసుకెళ్తూ అందరినీ చైతన్యం చేస్తూ వాళ్ళని ఒక స్ట్రాంగ్ బాడీగా తీసుకురావాలనే ఒక ఆలోచనతోని ఎలా అయితే ముందు రజాకారుల పీరియడ్లో ఉట్టి దొరలు మాత్రమే పాలిస్తుండే, ఎందుకంటే అణిగిదొక్కి ఉండే. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి పోకుండా మనం కూడా పాలకలంలో వెళ్ళాలంటే ఎలా వీళ్ళందరినీ చైతన్యం చేసుకుంటూ వెళ్ళాలనే ఒక ఆకాంక్షతోని ఈయన విగ్రహాలు పెట్టుకుంటూ స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచనతోనే ఫస్ట్ మొత్తం తెలంగాణకు 33 జిల్లాల కనెక్టివిటీ అయిన జూబ్లీ బస్ స్టేషన్ వద్ద గద్దె స్థాపించడం చేసి దాన్ని 1000 కేజీల కాంస్యంతో చెక్కు చెదరకుండా 1000 కేజీల కాంస్యంతో అప్పుడు ఈయన ఒక దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి దేవుళ్ళు అందరూ 12 ఫీట్లు ఉంటారు కాబట్టి ఆ 12 ఫీట్ల హైటు ఉండాలని చెప్పి సంకల్పంతో ఒక విగ్రహంని స్థాపించి ఈ మధ్యనే ఆగస్టు 19 తారీఖున భారీ ఎత్తున పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ అధికారులతోని సహకారంతో నేను దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో మొత్తమే చూస్తే నిజాం పీరియడ్లోనే కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి, తర్వాత డిప్యూటీ మేయర్గా చేసినటువంటి వ్యక్తి, స్వాతంత్ర భావాలు ఉన్నటువంటి వ్యక్తి, నిజాం పాలన కూడా పోయినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి గురించి మరి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఈ రాజకీయ రగడ అంటే ఖచ్చితంగా ఏది జరగాలన్నా రాజకీయంగానే అది బయటికి రావాలని నమ్మినటువంటి వ్యక్తి విషయాలు. సో మరి ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలలో బీసీలకు సముచిత న్యాయం కూడా జరగట్లేదు కదా, దీన్ని ఎలా తీసుకెళ్తారు ప్రజలకు? ఎస్, అయితే ఇప్పుడు ప్రజలకు తెలియజేయాలంటే నేను ఇప్పుడు ఫస్ట్గా ఏం చేస్తానంటే ఈయన సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేసిండు. అప్పుడు ఆ మూమెంట్లో మనకు అంటువ్యాధులు అనేది చాలా రకంగా ఉండే. అంటువ్యాధులన్నీ ఎక్కడ వస్తుండే? దళితులు, మన బహుజనులు, మన పేదవాళ్ళ దగ్గరనే చాలా అంటువ్యాధులు ఉంటుండే. ఆ అంటువ్యాధులు అయిన దగ్గర వాళ్ళందరికీ కూడా ఎవరైతే మనకు నిజామైనా కానీ దొరలైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వకపోయేటోడు. ఈయన బృందాలుగా యూత్ని అందరినీ సేకరించి బృందాల్లాగా ఫామ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని అంటువ్యాధులకు ఉన్న రోగాలన్నీ మొత్తం మెడిసిన్స్ ద్వారా డాక్టర్స్ ద్వారా అన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత అనేక సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఎట్లా అంటే చదువు కోసం అనేసి స్కూల్స్ స్థాపించడం జరిగింది. మాడపాటి హనుమంతరావు గారితో కలిసి వాళ్ళతో కలిసి మొత్తం హిందీ మీడియం స్కూల్స్ ప్లస్ తెలుగు మీడియం స్కూల్స్ మరాఠీ అన్ని స్కూల్స్ స్థాపించడం కూడా ఈయన స్వయంగా చేయడం జరిగింది. గ్రంథాలయం కూడా చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక సోషల్ ఆర్గనైజేషన్గా ఒక ఫామ్ చేసిరు కాబట్టి ఇదే స్ఫూర్తితోని నేను కూడా ఆయన పేరు మీద కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అని ఫామ్ చేసి ఇదే యాక్టివిటీస్లు కూడా మేము స్టార్ట్ చేయడం అయింది. అది కరోనా పీరియడ్లో స్టార్ట్ చేసినాము. ఆ కరోనా పీరియడ్లోనే కరోనాలో ఇప్పుడు మొత్తం అందరం లాక్డౌన్ పీరియడ్లో మొత్తం అనేక మంది కరోనాకు బాధితులు అవుతుంటే వాళ్ళందరికీ కరోనా రాకుండా ఎనర్జీ బూస్ట్ చేయడానికి వాళ్ళకు విటమిన్ ట్యాబ్లెట్స్ ప్లస్ మాస్కులు ప్లస్ వాళ్ళకు నిత్యావసర వస్తువులు కూడా లేకుండా పేదలు బస్తీలలో ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఆయన బ్యానర్ పేరు మీద మన బియ్యము పప్పులు గిట ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొన్ని పీరియడ్లో మన సెకండ్ వేవ్లో బ్లడ్ అనేది బ్యాంకులలో అసలు లేకుంటే ఉంటే అరే ఇప్పుడు మన బ్లడ్ బ్యాంకులలో మనకు బ్లడ్ కావాలి అని చెప్పి మా వాలంటీర్స్ అందరం కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సంస్థ వాలంటీర్స్ అందరం కలిసి ఈయన పేరు మీద మేము బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది పెద్ద ఎత్తున విజయమైంది. ఆ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు తర్వాత అనాథ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేయడము. అయితే దీని ద్వారా ఈయన కొరివి కృష్ణస్వామి ఎవరు అని తెలియడం వల్ల అందరూ ఈ సేవా సమితి ద్వారా ఈయన గురించి తెలుసుకోవడం జరుగుతుంది, ఇన్స్పైర్ అయ్యి దీనికి కూడా నేను మొత్తం యావత్ తెలంగాణ వ్యాక్స్ కూడా ఈ విగ్రహాలు పెట్టడం స్టార్ట్ చేస్తాను. మొత్తం అన్ని 119 కాన్స్టిట్యున్సీలో ఈయన విగ్రహాలు పెడతాను నేను. మొత్తమే చూస్తే బ్లాక్ బర్డ్ క్యాషెస్ త్రిమూర్తులు అయినటువంటి మరి కొండలక్ష్మణ్ బాపూజీ కావచ్చు, మరి నరసింహులు కావచ్చు, మరి కొరివి కృష్ణస్వామి అంటే వీళ్ళిద్దరు పేర్లప్పటికీ మరి కొరివి కృష్ణస్వామి పేరు కొంచెం తక్కువనే అనిపించింది. సో మరి ఆ స్థాయిలో ప్రభుత్వాలు కూడా మరి కొండలక్ష్మణ్ బాపూజీ అంటే మనకు తెలుసు. సో ఆ స్థాయిలో తీసుకెళ్ళటానికి
ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తుందా? అదేనండి. ఇప్పుడు ప్రభుత్వమే చెప్పింది మనకు ఏది తెలుగు మహాసభలో ఈయన చరిత్ర అంతా చెప్పింది. ఇందులోనే రాసిండ్రి మనకు మన తెలంగాణకి ముగ్గురు జాతిపితలు అనేసి. ముగ్గురు జాతిపితల్లో కొండ లక్ష్మణ్ బాపూజీ, నర్సిబోజు, మన కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు. కానీ అది ఎందుకో మళ్ళీ మా సామాజిక వర్గంలో మళ్ళీ వాళ్ళు ఎవరన్నా పెద్దలు వాళ్ళు మళ్ళీ వాళ్ళకు పైకి రావద్దనో మళ్ళీ ఏందో తెలియదు. ఇంత పెద్ద చరిత్ర కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు కొండ లక్ష్మణ్ బాపూజీ కన్నా చాలా ముందు వ్యక్తి చేసిన సోషల్ యాక్టివిటీస్. అతని ఒక మంచిది, ఆయన కూడా మంచి వ్యక్తి. అతని ఒక యూనివర్సిటీ పెట్టారు మన సిద్దిపేట దగ్గర. యూనివర్సిటీ ఏంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది పెద్ద ఎత్తున, ప్లస్ అతని విగ్రహం పెట్టారు. మళ్ళీ ప్రభుత్వం దృష్టికి అందుకే నేను తీసుకెళ్తున్నాను. ఇతన్ని కూడా మనం గౌరవంగా దాన్ని పెద్ద ఎత్తున పెట్టాలి. పెడితేనే ఈయన చరిత్ర అని బయటకు వస్తుంది. మనకు కూడా ఇన్స్పైర్ అవుతాము. మేము కూడా యూత్ అంతా కూడా సోషల్ యాక్టివిటీస్ అనేది కూడా చేయనీకి అవుతుందని కోరుతున్నాను నేను. సో భాగ్యరెడ్డి వర్మతో కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో మనం చూసాం వెళ్ళాకనే. సో ఒక ఎస్సీలకు జరిగినటువంటి అంటే అగ్రవర్ణాలు చేసినటువంటి దోపిడీ గురించి కూడా మరి హిందూ మహాసభలలో కూడా చెప్పడం కూడా జరిగింది. సో అలాంటి వ్యక్తితో పనిచేసినటువంటి వ్యక్తిని మరి మీ యూత్ ఎవరైతే ముదిరాజ్ యూత్ ఉన్నారో వాళ్ళందరికీ స్ఫూర్తిగా తీసుకెళ్ళేటట్టు మరి ఒక చిన్న సినిమా హిట్ అయితేనే బండ్ల మీద పెద్ద పెద్ద స్టాంప్లా తీసుకున్నటువంటి సమాజం అన్నది. సో ఇలాంటి వ్యక్తి గురించి మరి ఆ టైప్ తీసుకెళ్ళే అవకాశం ఉందా? ఉందండి. ఇప్పుడు మేము మొత్తము దగ్గర నేను మొత్తం మా యూత్ని మొత్తం ఈయన సేవలని చెప్పి వీళ్ళు వాలంటరీగా అందరు కూడా అన్ని 119 కాన్స్టిట్యున్సీలో అందరూ ఒక 200 మంది మేము ఆల్రెడీ ఫామ్ అయిపోయినాము. ఈయన గురించి చరిత్రకు కూడా ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్తాము. ప్లస్ ఉత్సవాల్లాగా కూడా మేము చేసి చైతన్యం తెచ్చి బహుజనులను దళితులను అందరినీ ఏకం చేసి మేము వాళ్ళకు కూడా న్యాయం చేసేటట్టు కూడా అనేక కార్యక్రమాలు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా త్వరలో ఇంకా 2-3 ప్లేస్లో కూడా మేము విగ్రహాలు పెడుతున్నాం ఇమీడియట్గా. సో మొత్తమే చూస్తే మరి ట్యాంక్ బండ్ మీద విగ్రహం విషయంలో కావచ్చు, మరి జనన మరణాలను అంటే డేట్స్ను ప్రభుత్వం జరిపించాలన్న విషయంలో కావచ్చు మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రభుత్వానికి తూతనీయలు పాడే అవకాశం ఉందా? లేదు 100% ఉందండి. ప్రభుత్వం నుంచి ఇంత మహనీయుడిది మన సాకలి ఐలమ్మది కూడా జయంతి వర్ధంతి అఫీషియల్గా డిక్లేర్ చేశారు. మంచిదే. మన తోటి బీసీ నాయకురాలు మన సర్వే పాపన్న విగ్రహం కూడా మనకు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఇతంది కూడా మేము అంటున్నాము జననము ఇంకా మరణం కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నానండి నేను. 50 లక్షల పై చిలుకున్నటువంటి ముదిరాజులు సో మరి వివిధ సంఘాలుగా విడిపోయిన సందర్భాలు చూస్తున్నాను. అయితే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే సంఘం పేరు ఒకటి చెప్పుకొని పార్టీకి కొమ్ము కాస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అలా అయితే మరి జాతి క్షమిస్తుందా? యాక్చువల్గా ఇప్పుడు సంఘం అనేది ఏంటంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తేనే మనం న్యాయం చేయగలుగుతాం. ఏ పార్టీ కన్నా పోయి మనం ఎదురిచ్చి అతనితో పని చేయగలుగుతాం. మనం కొమ్ము చేయడం చేసినాం అనుకోండి, అది ఇక మన కోరికలు అనేది మనం చంపుకోవడమే అయిపోతుంది. అలా చేయొద్దని నా ఒక ఆలోచన అండి. సో మొత్తమే చూస్తే మనం చూస్తూనే ఉన్నాము బీసీలు అందరూ అంటే ఇంకా కూడా ఓపెన్ కేటగిరీ పోస్టులలో ఎమ్మెల్యే కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏ పోస్ట్ అయినా సరే ఇంకా అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు మననే వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇంకా నిలబడితే లేని పరిస్థితి, ఒకవేళ నిలబడ్డా కూడా తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనం చెప్తూనే ఉంటారు ఏ సభ జరిగినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు 70% లేదు 80% అని అంటాం. మరి అలాంటప్పుడు ఎందుకు ఆ వ్యక్తికి ఓటేయలేకపోతున్నారు? సో ఇది స్వాతంత్రం రాకముందు నుంచే ఉద్యమించినటువంటి కృష్ణమూర్తి లాంటి వాళ్ళని ఎందుకు మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజము ఆదర్శంగా తీసుకోలేకపోతుంది? మనం కూడా పాలించగలమని ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు చరిత్ర అనేదే నాకు చిన్నప్పటి నుంచి నేను ఉన్నా కదా, నాకు అసలు ఈయన చరిత్రనే తెలియదు. అంటే ఈ చరిత్ర తెలియకుండా చూసింది ఎవరు? పాలక మండలి. పాలించిన వాళ్ళు ఎవరు? అంతా అగ్రకుణాలు. వాళ్ళంతా బీసీలది ఎందుకు మనకు చెప్తారు? చెప్పలేదు కాబట్టే మనకు స్ఫూర్తి రాలేదు. అది ఏమున్నా కానీ వాళ్ళే పాలించాలి, వాళ్ళ కిందోళ్ళే, వాళ్ళ తండ్రులే, వాళ్ళే అనేది లాగానే అట్లా వెళ్ళిపోతున్నది. మనకు అనేది ఎప్పుడైతే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉంటారో, చట్టసభలలో ఉంటారో, ఎంతైతే సంఖ్య ఉందో అంత ఉంటారో అప్పుడే వీళ్ళ బతుకులు అనేది బాగుపడతాయండి. భక్తులైనా కానీ నాగరికత అన్ని బాగుపడుతుంది. నా సిద్ధాంతం అదే. ఇప్పుడు నేను దేనికి మనము ఒక డిఫరెంట్ వేగా ఆలోచించి నాకు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆలోచనలకు తీసుకొచ్చి దాన్ని సాకారం చేస్తానని నేను మానుతున్నాను. సో మొత్తం ఏ అంశాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం? ఆయన యొక్క జీవిత చరిత్ర స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ 1922 నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు కూడా, సెప్టెంబర్ 3 తారీఖు పుట్టిన స్టార్ట్ చేస్తే డిసెంబర్ 21 వరకు కూడా ఆయన చాలా అంశాలు తీసుకొని వచ్చాడు. రాజకీయ అంశం తీసుకొచ్చాడు, పేపర్ అంశం తీసుకొచ్చాడు, అలాగే చూసినట్టు సేవా అంశాలు తీసుకొచ్చాడు. ఇవన్నిటిలో మీరు ఏవి ఎక్కువ ఉటకాయించే అవకాశం ఉంది?
సేవా కార్యక్రమం ఎక్కువ తీసుకుంటానండి. అయితే ఇప్పుడు చూడండి, ఇంకోటి కూడా జర్నలిస్టులు అందరికి కూడా ఈయన యాక్చువల్గా గాడ్ లాగా. జర్నలిస్టులు ఇప్పుడు ఇన్ని గనం ప్రెస్సులు పెట్టారు, ఇన్ని గనం పెట్టారు కదా, ఆ పీరియడ్లో నిజాం సర్కార్ అగ్నెస్ట్గానే చంద్రకాంత ప్రెస్ అనేది ఒకటి స్థాపించాడు. అది కూడా బాంబే వెళ్ళి నేర్చుకొని వచ్చి చంద్రకాంత ప్రెస్ అని స్థాపించి అందులో ఆర్య సమాజ్ వారి కోసం వాళ్ళతోని స్ఫూర్తితోని వాళ్ళకు ఒక పత్రిక, మాసపత్రిక కూడా రిలీజ్ చేసిండు. అంటే ఆ పీరియడ్లో ఇక్కడ పేపరే లేదు. అట్లాంటప్పుడు ఎంత జర్నలిస్టులు అందరూ ఎంత ఇది ఉండాలి. అసలు తెలంగాణ జర్నలిస్టులు మొత్తం ఆయనకు ఒక లెజెండ్ లాగా తీసుకొని అతను కూడా ముందుకు తీసుకోవాలి ఆయన చరిత్ర అంతా. ఆ పిక్టోరియల్ ఆఫ్ హైదరాబాద్ అనే బుక్ రచయించాడు. అది మొత్తం తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసిన బుక్ కూడా అదే. మొన్న తెలంగాణ ఎడ్యుకేషన్లో కూడా ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్ మాది, మేం డెవలప్ చేసినామని చెప్పి చెప్తే అప్పుడు ఈ బుక్ తీసుకొచ్చి ముంగట పెట్టిరు. చూడండి, ఈ చరిత్ర అంతా మొత్తం అప్పుడే ఆ పీరియడ్లే ఆయన రాసిండు. ఇదే మనకు కాపాడింది మన హైదరాబాదు ఉమ్మడి కాకుండా. ఇట్లాంటి వ్యక్తిని కూడా మనం మర్చిపోతున్నాము. మనం జర్నలిస్టులు అందరము ఫస్ట్ ఈయనని ఒక ఐడల్గా తీసుకొని, ఒక ఐకాన్ లాగా తీసుకొని ముందుకు వెళ్తేనే మనకు జర్నలిస్టులు కూడా మంచిగా అవుతుందని నేను కోరుతున్నానండి. సో మొత్తం మీద చూస్తే మార్షల్ పిట్ కూడా ఒక వాచ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుందిగా. సో ఈ అంశం పైన ఆయన మన మార్షల్ గారు రావడం జరిగింది మన హైదరాబాద్కి. ఈయన రిసీవ్ చేసుకొని ఒక సభ మనకు మన లాల్ బహదూర్ స్టేడియంలో సభ నిర్వహించారు. అప్పుడు మన బహుజనులు, దళిత గురించి ప్లస్ హైదరాబాద్ గురించి, డెవలప్మెంట్ గురించి ఆయన అనేక సందేశాలుగా ఇవ్వడంతో అది ఆయన ఖుషి అయిపోయి ఆయనకు అరే ఇంత డెవలప్మెంటు, ఇంత హైదరాబాద్ ఇంత చేసినామని చెప్పేసి ఆయన వచ్చి కౌగులించుకొని ఆయన చేతి గడియారం తీసుకొని బహుమతం ఇచ్చిండు. అంటే ఎంత గ్రేట్ పని చేస్తే కానీ అంత చేస్తారు చెప్పండి ఎవరైతే ఒక డెలిగేట్ రావడంలో. సో తన సొంత ఇల్లును కూడా అమ్మేసి చేసిన సందర్భాలు కూడా చూసాం. అవునండి. అయితే చుడి బజార్లో ఈయన కార్పొరేటర్ లాగా 24 years పనిచేశాడు నిజాం సర్కార్లో. 4 times డిప్యూటీ మేయర్ లాగా చేసుకున్నారు. అప్పుడు మనకు ఇక్కడ మన హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్లో తోపుడు రిక్షాలు ఉండే. అంటే భుజాల మీద ఇట్లా రిక్షా పెట్టి ఇట్లా ఉరుకుతుండే మనుషులు పెట్టుకొని. అది చూసి ఈయన చర్మించిండు, అరే ఏంది ఇది బతుకులు ఏంది, ఇట్లా మనుషుల మీద పట్టి ఉరకడమేంది అని చెప్పి బాంబేలో అప్పుడు ఈయన చంద్రకాంత ప్రెస్ పెట్టినీకి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చూశాడు. అక్కడ ఏంది పైడిల్ రిక్షాలు అవి చూసి అవి ఇక్కడికి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ అనేది ఆయన ఫండ్స్ లేవు, ఏది మన మున్సిపల్లో. అప్పుడు ఈయన ఏం చేశాడు, చర్మించి ఆయన ఇల్లుని, చుడి బజార్లో ఉన్న ఇల్లుని 60,000కి అమ్మాడు. 60,000కి అమ్మి ఆయన సొంతంగా ఆయన ఆడికెళ్ళి రిక్షాలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి అబాలిష్ చేశాడు ఆ తోపుడు రిక్షాలను. అంత పెద్ద మహనీయుడు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఆ ఇల్లు కూడా ఒకసారి. ఆ మహనీయుడిని మనము పేదల గురించి ఈ ఇల్లు అండి, ఆ సొంత ఇల్లు అమ్మేసి ఆ రోజులో 60,000 అమ్మి మొత్తం రిక్షాలు కొని ఇచ్చేయడం జరిగిందండి. సో తులజాభవాని సెంటర్లో కూడా మరి మహాసభలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం మనము. కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ మహాసభల గురించి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ మహాసభల గురించి. ఇలాంటి వ్యక్తి మొట్టమొదటిసారి సభలు పెట్టడంలో ఎందుకు నిర్వీర్యం జరిగిన అవకాశం ఉంది? అంటే ఒక హిందూ అయినటువంటి వ్యక్తి, ఒక ఎంకబడిన జాతరకు చెందినవాడు వ్యక్తి అనే విషయంలో జాప్యం జరిగింది అనుకోవచ్చా? అవునండి. ఎందుకంటే ఆనాడు హిందూ మహాసభ కూడా పెట్టడం జరిగింది. అంత మొత్తం నిజాం పీరియడ్లో హైదరాబాద్లో హిందూ మహాసభ పెట్టాలంటే అంత మామూలు మాట కాదు. తుల్జా భవన్లో పెద్ద ఎత్తున హిందూ మహాసభ పెట్టిండు. ఆ హిందూ మహాసభకు మొత్తం కర్ణాటక నుంచి, మన మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి అందరు పెద్ద ఎత్తున వచ్చి దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. దానికి మన శంకరాచార్య గారు కూడా రావడం జరిగింది. అందులో దళితులు అనే దాన్ని కూడా మనము పొడగొట్టాలని చెప్పి దాని మీద పెద్ద వ్యాసం కూడా చెప్పడంతో నేను వచ్చి కవలించడం కూడా జరిగింది దాంట్లో. సో నాడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే నేడు ఉన్నటువంటి పరిస్థితులు, పత్రికలు అన్నీ కూడా అగ్రవర్ణాల వాళ్ళవే అయిపోతున్న సందర్భంలో, టీవీలు అన్నీ కూడా వాళ్ళవే అయిపోతున్న సందర్భంలో ఇలాంటి వ్యక్తి చరిత్ర మరి చూసినట్టు వదిలిపెట్టారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి, నిజమేనా? అవునండి. వాళ్ళు అసలు ప్రెజెంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు మనము ఒక వర్గంని, మనం అందరము బీసీలందరినీ వాళ్ళందరినీ కూడా కొంచెం మన చైతన్యం చేసి చట్టసభలలో తీసుకొచ్చిన దిశలో కూడా వీళ్ళెవరు కూడా ఆలోచిస్తలేరు. వాళ్ళ డబ్బనే కొడుతున్నారు. మీడియా మొత్తం మేనేజ్మెంటే అయిపోతున్నది. అది దాని ద్వారా ఇప్పుడు ఇలాంటి మన బీసీ వర్గాల లాంటి బహుజన దానికి మనం ముందుకొచ్చి మన చరిత్ర మనం చెప్పుకుంటేనే మనము
పైకి వస్తాము అనే ఒక ఆలోచనతోనే మనం ముందుకెళ్దామని. సో మీరు చెప్తున్న ఈ చరిత్రను చూస్తుంటే అణగారిన వర్గాల కోసం బిఆర్ అంబేద్కర్ పడ్డటువంటి శ్రమ కూడా కృష్ణమూర్తి గారు పడ్డట్టు తెలుస్తుంది. అలాగనే ఏదైతే చాకల ఐలమ్మ చరిత్ర వీరనారైనటువంటి ఏదైతే నిజాం రాజుకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చరిత్రను కూడా మరి ఈ కృష్ణమూర్తి గారు చేసినటువంటి చరిత్ర చూస్తుంది. అలాగనే జ్యోతి బాపురావు పూలే గారు ఏదైతే బుక్ పట్టుకొని కూడా తన అర్ధాంగితోటి పాఠాలు చెప్పించిన సందర్భాల్లో సొంతంగా హిందూ కన్య పుస్తకం స్కూల్ పెట్టినటువంటి విషయం కూడా అంటే దాదాపు రాజకీయంగా కూడా వీళ్ళెవ్వరు చేయనటువంటి రాజకీయంలో కూడా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క మహానుభావుని యొక్క చరిత్ర చూస్తే చాలా ఆదర్శనీయం అనిపిస్తుంది. సో ఈ విషయాన్ని మరి కొద్ది రోజుల వరకైనా మరి ఒక సామెత కూడా ఉంది, ఆరంభ సూరులు తెలుగువారు అనేది. సో మరి ఇది చివరి వరకు తీసుకెళ్లే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు అతను ఇంత మహనీయుడు, ఆయన కొన ఊపిరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఆయన సర్ కిషన్ ప్రసాద్ అనే ఒక ప్రధానమంత్రి ఉండే మన హైదరాబాద్ స్టేట్కి, అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఇతను. అంటే ఈయన జాల్నా నుంచి వచ్చి వాళ్ళ అక్క నార్సింగ్లో ఉన్నప్పుడు ఆ పాల వ్యాపారం చేస్తుంటే ఆయనతో పాటు సార్ కిషన్ ప్రసాద్ ఇంటికి వెళ్తుంటే ఈయన ఒక చురుకుదనము, ఈయన ఒక నాలెడ్జ్ చూసి ఆయనకు చదివించి చేసి ఆయనని మొత్తం ఆ తెలంగాణకే ఈయనకు ఓన్ పర్సనల్ సెక్రటరీగా అంటే అంతర్గత కార్యదర్శిగా ఆయన నిర్మించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోయేదాకా కూడా ఆయన సేవా కార్యక్రమాలు తీసుకున్నారు. కాబట్టి నేను కూడా నా ఊపిరి ఉన్నంత వరకు మొత్తం బీసీలందరినీ ప్లస్ ఎస్సీలందరినీ కూడా అంతా ఈ చైతన్యం చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయ దృష్టిలో తీసుకెళ్ళి రాజకీయంలో మనము చట్టసభలలో మనల్ని మెజారిటీ మన సంఖ్య ఎంత ఉందో అంత సంఖ్య తగ్గట్టుగా మన సీట్లు వచ్చేటట్టు కూడా నేను దిశలోనే పనిచేసుకుంటూ దీని అన్నీ కూడా స్ఫూర్తి కూడా మన విగ్రహాల ద్వారానే వస్తాయి. కాబట్టి నేను మొత్తం 119 కాన్స్టిట్యున్సీలో కూడా ఈయన ఒక విగ్రహాలు స్థాపించి అందరినీ చైతన్యం చేస్తానని కోరుతున్నాను. సో చరిత్ర ఇంపార్టెంట్ కదా, చరిత్ర మనం బుక్కుల ద్వారా ఇచ్చింది. మరి ఫస్ట్ చరిత్ర తెలియజేసేటందుకు మరి బుక్స్ ప్రింటింగ్ ఎక్కువ మందిలో ప్రచురణ చేసే అవకాశం కానీ పబ్లిసిటీ అవకాశం చాలా ఇంపార్టెంట్ కదా, మరి ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు ఈయన యొక్క పాంప్లెట్స్ అని, ఇతని యొక్క బుక్స్ అని, ప్లస్ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ సేవా కార్యక్రమం అప్పుడు ఈ బుక్స్ పాంప్లెట్స్ అని పంపిణీ చేసుకుంటూ ప్లస్ మీలాంటి మీడియా కూడా తో పాటు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమాల్లో నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్నాను. సో మొదట మరి నిజాం రాజు సైనికులుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది కృష్ణమూర్తి వారి పూర్వీకులు. అవునవును, వీళ్ళ పూర్వీకులు వీళ్ళ నాయన వీళ్ళ తాత కూడా నిజాం సర్కార్లో వీళ్ళు ఒక సైన్యంలో పనిచేసుకుంటూ కూడా వీళ్ళు ఎన్నో యాక్టివిటీస్లో వర్క్ చేయడం కూడా జరిగిందండి. సో వారితోటి గడిపినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ పూర్వీకులు కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మరి వాళ్ళ యొక్క వారసత్వం? ఇప్పుడు వాళ్ళ మన్మరాళ్ళు ఉన్నారండి ఇద్దరు. ఎలా ఉంది వాళ్ళతో కలవటం కానీ వాళ్ళకు మరి మీ అభిమానాలు ఎలా ఉన్నాయి? మొన్న సభకు వచ్చారు, వాళ్ళకి ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదండి, పాపం పేదగానే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంత పెద్ద మహనీయుడైనా కానీ జస్ట్ మామూలుగానే ఉన్నారు. ఇంకా వాళ్ళకు పెద్ద ఆస్తులు కూడా లేవు, ఏం లేవు. మరి ప్రభుత్వం నుంచి వారికి ఏమన్నా చేయించే అవకాశం ఉందా? డెఫినెట్లీ చేయించాలండి. నేను ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది నిన్న. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా మేము చేస్తామండి డెఫినెట్లీ. సో గతం వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడున్న పరిస్థితులలో యూతే కావచ్చు అందరూ కూడా బిజీ షెడ్యూల్. మరి మీకు కూడా ఒక సైన్యం కావాలిగా, సైన్యానికి కూడా మరి మాటలు కాదు మూటలు కూడా కావాలి. సో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు మూటలు కావాలంటే మాది అయితే మూటలు అనేది లేదు. ఇప్పుడు మేము ఈ యాక్టివిటీస్ కూడా ఏ సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఆరుబాటలతో చేయకుండా ప్రజలకు ఏమైతే కావాలనో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాన్ని అనేది సేవా కార్యక్రమాలను చేసుకుంటూ రూపాయి ఒకళ్ళం వేసుకొని ఆ యాక్టివిటీస్ చేస్తామండి మేము. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ప్రభుత్వాలు కాకుండా మరి ప్రతిపక్షంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకా కొన్ని పార్టీలు నామరూపంలో ఉన్న పార్టీలు, వీళ్ళందరిలో కూడా మీ అంటే ఎవరైతే బడుగు బలైన వర్గాల వాళ్ళందరినీ పిలుచుకొని ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఒక పార్టీకే? లేదు, ఇది పార్టీలకు సంబంధం లేకుండా కార్యక్రమం అండి. అయితే ఇప్పుడు ఈ మొన్న కార్యక్రమం ఏంటంటే ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి, ఆయన తొలి మేయర్ కాబట్టి జిహెచ్ఎంసీతో చేయించాలి ప్లస్ మున్సిపల్ శాఖ మంత్రితో చేయించాలి అనే ఒకతోని మనం అది వెళ్ళడం జరిగింది. కానీ పార్టీతో సంబంధం లేదు. ఇది అందరూ ఏ పార్టీల మనకు బీసీ బహుజనులకు దళితులకు మాత్రం అగ్రస్థానం ఇవ్వాలని చెప్పే తోనే తీసుకెళ్తాను నేను దీన్ని. అట్లా అన్ని పార్టీలలో కూడా ఇవ్వాలి వాళ్ళకు. సో సెప్టెంబర్ 3 జయంతి కూడా ఉన్నట్టుందిగా, సో ఎలా చేస్తారు? అంటే యాక్చువల్గా ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉందండి. యాక్చువల్గా ఈయన అఫీషియల్గా సెప్టెంబర్ 3
జయంతి. ఎందుకంటే ఆ రోజు జన్మాష్టమి ఉండే కానీ కొంచెం పాఠ్యాంశంలో కొంచెం తేడా వచ్చింది. అది ఆగస్ట్ 24th అని వచ్చింది. అది ఏంటంటే అది 1894లో జన్మాష్టమి వచ్చింది. అంటే అది ఆ జన్మాష్టమి ఆగస్ట్ 24th ఉంది అంటే, కానీ యాక్చువల్గా 1893 అనమాట. అది September 3rd. అది కొంచెం చేంజ్ చేయాలి. కానీ మేము అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు జన్మాష్టమి వస్తే అప్పుడే చేసినాం జయంతి. అది అప్పటి నుంచి అట్లా ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన జయంతి అనేది జన్మాష్టమి రోజే చేసుకుంటూ వస్తున్నాం. ఆ డేట్కి రెస్పాన్సిబుల్ లేకుండా జన్మాష్టమి రోజే చేస్తున్నాం. ఏం చెప్తారు యువతకి, ఏం చెప్తారు మరి 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ఇదంతా కూడా తీసుకెళ్ళి జాతీయ స్థాయిగా తీసుకెళ్తాము, మీ ప్రణాళిక ఎలా ఉంటుంది? ఇది మొత్తం జాతీయ స్థాయికి తీసుకెళ్తాము, అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్తాము. ఈయన సేవా కార్యక్రమాలు ఎప్పుడైతే ఆయన అప్పుడు స్టార్ట్ చేసినాయి, ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు తీసుకెళ్తాము. చదువు ఇంపార్టెంట్, మెయిన్ ఎడ్యుకేషన్ తీసుకుంటాము. తర్వాత చదువుతో పాటు మేము ఇప్పుడు ఇమీడియట్ ఇప్పుడు కరోనా టైంలో బ్లడ్ డొనేషన్స్ అని ఏ ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ మొత్తం చైతన్యం తెచ్చి మన మెయిన్గా రాజకీయం ఇంపార్టెంట్. రాజకీయంలోనే ఉంటేనే మన జాతులు అనేది పైకి వస్తాయి. కాబట్టి రాజకీయంగానే ఫస్ట్ పైకి తీసుకెళ్ళి ట్రై చేస్తాను. ఎందుకంటే చట్టసభలలో మేమెంతమంది మాకెంతమంది ఆ దృష్టిలోనే నేను వర్క్ చేస్తాను. సేవా కార్యక్రమంతో పాటు ఆ దృష్టిలో అక్కడ వెళ్తేనే మనము ఈ వర్గాలందరికీ న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే రాజకీయంగా లేకుంటే మనం ఏమీ చేయలేం. సో చివరిగా సూటిగా సుత్తి లేకుండా అడుగుతా, ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టేందుకు ప్రణాళిక చేస్తారా? ట్యాంక్ బండ్ పైన అసలు గవర్నమెంటే ముందుకు వచ్చి ఇమీడియట్గా పెట్టేసేయాలి అసలు ట్యాంక్ బండ్ మీద. అయితే ఎందుకంటే అది పెట్టకపోతే వాళ్ళకే ఇదవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ట్యాంక్ బండ్ కన్నా మన పివి నరసింహారావు, మన ఇందిరాగాంధీ ఎట్లుందో ఇప్పుడు వాళ్ళిద్దరూ అగ్రవాళ్ళు మన బీసీ వర్గం నుంచి కూడా కావాలి. కాబట్టి నేను చెప్పాలంటే మనకు వాళ్ళిద్దరు పక్కన పెట్టాలి మనం అసలు విగ్రహం, అంతే స్టాండర్డ్గా. అప్పుడైతేనే మనం బీసీలందరికీ న్యాయం చేయడం వల్ల అవుతాము. నేను ప్రభుత్వం కూడా కోరేది కూడా మన పివి నరసింహారావుకి ఎదురుగా విగ్రహం పెడితే అటు అంబేద్కర్ సాబ్ది, ఇప్పుడు ఒక బీసీ నాయకుడిది, ఒక మన బ్రాహ్మణ నాయకుడిది ఇలాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది చిన్న వ్యక్తి కాదు. కొరివి కృష్ణస్వామి ముదిరాజు కుల సంఘాలన్నీ ఏర్పాటు చేసిండు. ప్లస్ తెలంగాణ కోసం కొట్లాడడం జరిగింది. మళ్ళీ ఎడిటర్, అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీ ఎడిటర్స్, మీ టీవీ ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఆయన పెట్టడం ద్వారా అనేక వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. నా కోరిక అయితే ఆ 3 వస్తున్నాయి కదా, అక్కడ మధ్యలో ఒకటి పెద్ద ఎత్తున పెట్టడమే కరెక్టు ఐమాక్స్ దగ్గర. సో మరి ఇప్పుడు నేను ఆడటం మర్చిపోయినా, ఈ ప్రింటింగ్ ఏదైతే ఉందో మరి ఆ ఒక వారసత్వం పుచ్చుకుంటారా? డెఫినెట్లీ అండి. ప్రింటింగ్ కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే అది చంద్రకాంత ప్రెస్ ఏదైతే పెట్టాడో ఆ ప్రెస్ని మళ్ళీ మనం బయటికి తీసుకొచ్చి మొత్తం దళిత బహుజనులకు న్యాయం అయ్యేటట్టు వార్తలు అనేది ప్లస్ ఆ విధంగానే మనము, ఎందుకంటే పబ్లిక్లో ఇప్పుడు ఒక వర్గం అనేది అన్ని ఛానల్స్, అన్ని టీవీస్ అన్ని కొనేసి వాళ్ళకి ఏం కావాలో అదే పబ్లిక్ చూపించేస్తున్నారు. అది చాలా తప్పది. ఎందుకంటే అట్లా కొనియకుండా కూడా మనం ఒక ట్రస్టులు పెట్టేసి అది ట్రస్టుల ద్వారా నడిపించాలి. ఒకటే వర్గం కొనేటట్టు లేకుండా మనం చేస్తేనే న్యాయంగా కరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తుంది. సో ముఖ్యంగా మరి ఎవరైతే మన కృష్ణస్వామి గారు 2 అంశాలు బాగా ఉటకాయించారు. జీవితాంతం కూడా శాకాహారిగా ఉన్నారు. మరి ముదిరాజులు కూడా వరకట్నం విషయంలో కూడా వరకట్నాన్ని నిషేధించాలి, వరకట్నం తీసుకోకూడదని కూడా ఒక చక్కటి, అంటే ఎప్పుడో ఆలోచించాడు ముందుగా. ఇది ఉరి శాపం అవుతుంది, వరకట్నం అనేది ఉరిలాగా మారుతానని ఎప్పుడో ఆలోచించాడు మహానత వ్యక్తి కదా. ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్తారు? అతను కూడా చాలా పెద్ద ఎత్తున వరకట్నం గురించి కూడా ప్రచారం చేసుకుంటూ తీసుకోవద్దని చెప్పి చాలా ప్రచారం చేశాడు. ఆ స్ఫూర్తితోనే మేము ఏం చేసినామంటే మా సేవా సమితి ఫామ్ చేసినాక కూడా ఇప్పుడు నిరుపేదల ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెళ్లి చేసుకుందామని వస్తే కూడా మేము వాళ్ళని కట్నం గిట్టం తీసుకోకుండా మేమే పుస్తే మెటల్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇచ్చి ఆయన పేరు మీద పుస్తక మెటల్ ఇచ్చి కార్యక్రమం ఎన్నో పెళ్ళిళ్ళు చేసినాము. ప్లస్ సామూహిక వివాహాలు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కూడా మొన్ననే అనౌన్స్ కూడా చేసినాము. 108 పెళ్ళిళ్ళు అందరికీ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నారో కట్నం గిట్టం ఏం తీసుకోకుండా వాళ్ళకు పుస్తక మెటల్ ఇచ్చి బట్టలు ఇచ్చి సామూహిక వివాహాలు కూడా చేస్తాం. దాన్ని అది ఎంకరేజ్ చేస్తాము. సో మరియు ఏంటంటే ఇందులో కూడా మేము ఆయన శాకాహారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మాకు చెప్పాడు. కాబట్టి మేము కూడా ఎక్కడ కూడా మాంసాహారి కాకుండా శాకాహారిగానే తీసుకెళ్తాం ఈ సేవా సమితి ద్వారా. ఆ పెళ్ళిలో కూడా మేము శాకాహారిగానే చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.
సో ఇదండి మరి పిట్టల నగేష్ ముదిరాజు గారు మరి కొరివి కృష్ణస్వామి ముదిరాజు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి విగ్రహావిష్కరణ నుంచి కావచ్చు, అలాగే చూసినటువంటి ఆయన యొక్క ఆశయాలు మరి ఏవైతే ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, ఏదైతే మరి ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, మరి రాజకీయ రంగాన్ని కూడా పుంగిపుచ్చుకొని 119 నియోజకవర్గాలలో ఖచ్చితంగా కూడా విగ్రహావిష్కరణలు చేయడం కావచ్చు, రక్తదాన శిబిరాలు చేయడం కావచ్చు, అన్నిటి కూడా మరి దళిత బహుజనులందరూ కలుపుకొని రాజకీయంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పారు. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ట్యాంక్ బండ్ మీద ఖచ్చితంగా కూడా ఒక సామాజికవేత్త, ఒక ఎడిటరు, మరి అలాగే చూసినటువంటి రాజకీయవేత్త, మరి ఏవైతే సంఘ సంస్కర్త కూడా మరి వీరన్నిటి విషయంలో కూడా మరి గొప్పగా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క విగ్రహం ట్యాంక్ బండ్ పెట్టడం వల్ల నష్టమే లేదు, అతనికి సముచిత న్యాయం కలిగించాలంటే ఆ అంశాన్ని ప్రభుత్వమే ఖచ్చితంగా తీసుకోవాలని కూడా తెలియజేశారు. చూస్తున్నాం విత్ న్యూస్ లక్ష్యం సమాచారం, కెమెరామ్యాన్ అఖిల్తో మీ సురేష్ దండు.